పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 15, 2026 సంవత్సరం ఉదయం పోలీస్ వారికి ఆక్వీడు పోలీస్ వారికి సమాచారం రావడం జరిగింది. ఉప్పుటేరు బ్రిడ్జ్ దగ్గర భీమవరం పరిసర ప్రాంతాలు ఉప్పుటేరు దగ్గర కిడ్స్ పొదల్లో ఒక గుర్తు తెలియని మహిళ శవం ఉందని చెప్పి పోలీసులకు సమాచారం రావడం జరిగింది. సమాచారం వచ్చిన వెంటనే పోలీసు వారు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్ టీము వీటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ మహిళ ఐడెంటిటీ ఎవరనేది తెలియలేదు. అలాగే గొంతు మీద నులిమిన చేతితో నిలిమిన గుర్తులు ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని గౌరవ ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో 6 టీంలు ఏర్పరచడం జరిగింది. ఉండి ఎస్ఐ మల్లికార్జునరావు, కాళ్ళ ఎస్ఐ గణేష్ కుమార్, అలాగే ఆకివీడు ఎస్ఐ శుభశేఖర్, ఆకివీడు సిఐ కాళీచరణ్, భీమవరం 2 టౌన్ సిఐ మురళి, అట్లాగే భీమవరం రూరల్ సిఐ జగదీష్ ఆధ్వర్యంలో ఒక 6 టీంలు ఏర్పరిచి 6 టీంలు కూడా ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్నటువంటి అమలాపురం, అలాగే అమలాపురం కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా జిల్లా, భీమవరం జిల్లాలో మొత్తం ఉమెన్ మిస్సింగ్ కేసులు సమాచారాన్ని తీసుకొని, అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఒక నెల నుంచి మిస్ అయ్యారేమో అని అవన్నీ కూడా గమనించడం జరిగింది. అలాగే ఈ శవం దొరికిన ప్రదేశంలో ఒక 5 ప్లేసుల్లో కైకలూరు, దుంపగడప, భీమవరం, తాడినాడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ 14వ తారీఖు రాత్రి నుంచి 15వ తారీఖు ఉదయం వరకు సుమారు 9 గంటల పాటు మొత్తం ఈ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో గల 745 సీసీ కెమెరాలు కూడా అన్ని అబ్జర్వ్ చేశాము. తర్వాత ఈ సమాచారాన్ని మొత్తం సోషల్ మీడియా, అలాగే పత్రికా మిత్రులు వీళ్ళందరి ద్వారా కూడా జిఎంఎస్కి మహిళా పోలీసులు, ఆశా వర్కర్లు, అలాగే ఫింగర్ ప్రింట్స్ సంబంధించి మిగిలిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా అందజేయడం జరిగింది. తర్వాత ఈ సమాచారాన్ని మొత్తం మీడియా ద్వారా ఒక 3 రోజుల పాటు ప్రచారం చేసిన తర్వాత 3వ రోజు పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది ప్రభుత్వ వైద్యుల సమక్షంలో. ఈ పోస్ట్ మార్టంలో ఈ ఎడమ కాలి ఫీమర్ దగ్గర ఇంప్లాంట్స్ ఉండడం గమనించింది. తర్వాత ఈ ఇంప్లాంట్స్ చూస్తే ఇవి బొంబాయి కంపెనీకి సంబంధించినవి. ఈ బొంబాయి కంపెనీకి ఒక లెటర్ పెట్టి గౌరవ ఎస్పీ గారి ద్వారా ముంబై కంపెనీకి లెటర్ పెట్టి తర్వాత ఆ సీరియల్ నంబర్ ఎక్కడ ఎవరు వాడారని మేము పరిశీలించడం జరిగింది. హైదరాబాద్ సంబంధించి సుశీల్ హాస్పిటల్లో ఈ ఇంప్లాంట్స్ ఒక స్త్రీకి అమర్చినట్టు జరిగింది. ఆమె పేరు వచ్చేసి 2023లో ఈ మృతురాలు ఒక యాక్సిడెంట్ లో హైదరాబాద్ సమీపంలో యాక్సిడెంట్ లో గురి కావడంతో వెంటనే ఆమె ఎడమ కాలుకి తీవ్రమైన గాయం దగ్గర ఫీమర్ దగ్గర విరిగిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఈ సర్జరికల్ ఇంప్లాంట్స్ అనేవి అమర్చడం జరిగింది.